దేశంలో ఢిల్లీ జేఎన్యూకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నుండి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు సమాజానికి సేవ చేస్తున్నారు. అది మొన్నటి వరకు ఉన్న వాస్తవం అన్న వాదన ఇప్పుడు అంతా అక్కడ రివర్స్ గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. దేశ ద్రోహులను, టెర్రరిస్టులకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య పెరిగిందనేది ప్రధాన ఆరోపణ. గతంలో పలుమార్లు టెర్రరిస్టులకు మద్దతుగా, హింసావాదులకు అనుకూలంగా విద్యార్థులు వ్యవహరించారన్న టాక్ తాజాగా మరొక దారుణమైన ఘటనకు కేంద్రంగా మారిందన్న ప్రచారము ఉంది. ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితులైన టెర్రరిస్టులు ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాంలకు ఈ మధ్య సుప్రీంకోర్టు బెయిల్ను నిరాకరించింది. దీంతో సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీలోని జేఎన్యూలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారుల చర్యలను తప్పుబడుతూ కౌంటర్గా ఏబీవీపీ క్యాంపస్ విభాగం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడే జేఎన్యూలోని లెఫ్ట్ పార్టీ విద్యార్థులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ షాకి ఖబర్ ఖుదేగి, జేఎన్యూకి ధర్తీ పర్ అంటే జేఎన్యూ నేలపై మోదీ షాల సమాధి కడతామంటూ నినాదాలు చేశారు. జేఎన్యూలో విద్యార్థులు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో దుమారం రేగింది. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ వ్యతిరేక నినాదాలు జేఎన్యూ ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు తీసుకొస్తుందన్నారు. అయితే దీని విద్యార్థి సంఘాల నేతలు మాత్రం ప్రజాస్వామ్య నిరసన అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు మాత్రం విశ్వవిద్యాలయ సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డిఎస్ఎఫ్ వంటి లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన సుమారు 30 నుండి 40 మంది విద్యార్థులపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఇష్యూని తీవ్రంగా తీసుకున్న యూనివర్సిటీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యూనివర్సిటీ అధికారులు. ఈ వివాదంపై స్పందించిన బీజేపీ నిరసనకారులను అర్బన్ నక్సల్స్ అంటూ విమర్శలు గుప్పించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునిస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే జేఎన్యూలో ఇలాంటి చర్యలు తరచుగా జరుగుతూనే ఉన్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. 2016లో కూడా అఫ్జల్ గురు ఉరిశిక్షపై ఆందోళన చేసిన విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా అప్పట్లో వివాదం చెలరేగడంతో అప్పటి యూనివర్సిటీ విద్యార్థి కన్హయ్య కుమార్తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఏబీవీపీ విభాగానికి చెందిన విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ నిరసనని తప్పుపడుతూ వారు కూడా ఆందోళన చేశారు. ఈ క్రమంలో పలు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ అంశంపై జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు వైభవ్ మీనా మాట్లాడుతూ ఉమర్, షర్జీల్కు మద్దతుగా కొందరు విద్యార్థులు చేసిన నినాదాలను తప్పుపట్టారు. ఈ రకమైన పనులు సిగ్గుచేటని, భారత న్యాయ వ్యవస్థను కించపరచడమే అని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలు చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థి నేతలు అక్కడే ఉన్నారని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదుల మద్దతుదారులున్నారా? దేశ ద్రోహులు ఎంత వంత పాడుతూ ఉన్నారా? టెర్రరిస్టులకు బెయిల్ మంజూరు చేయాలా? వ్యతిరేకిస్తే సమాధి చేస్తారా? ఎందుకీ విద్వేష రాజకీయాలు? దేశంలో ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలని చూస్తున్నారు? రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సుధా, మనం చూస్తున్నాము అంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది. సో దేశ భద్రతకు సంబంధించి ఎవరినైనా కూడా మనం వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని వ్యతిరేకిస్తే సో మనపైన కూడా అంటే మనమే దేశానికి అంటే ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాలి. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైనా కూడా పాటుపడితే వాటిని మనం వ్యతిరేకించాలి. కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. ఈరోజు జేఎన్యూ చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఢిల్లీలోని. సో అలాంటి యూనివర్సిటీలోని ఇలాంటి దాడులు కూడా ఎటువైపు పోతుంది దేశం? దేశ భద్రత విషయానికి ఇప్పటికే చాలా వరకు కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దేశ భద్రత విషయం కూడా చాలా డౌట్ఫుల్ గా ఉన్న సమయంలో ఎట్లా చూడాలి? నిరసనలు దేశం ఎటువైపు పోతోంది ఒకవైపు ఆందోళన కలిగిస్తోంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. బట్ ఇది చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో రావాలి. సో కళాశాలల్లో కూడా మనం చూస్తున్నాం చాలా యూనివర్సిటీస్ అంటే
అక్కడ చాలా రకరకాల పీపుల్స్ ఉంటారు, కానీ దేశానికి సంబంధించిన విషయం అందరూ కూడా ఒకే తాటిపై నిలవాల్సిన పరిస్థితి. బట్ అక్కడ అలాంటి సిచ్యువేషన్ నెలకొనలేదు. సో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళంతా? చెప్పినట్టు ఢిల్లీలో ఉన్న జేఎన్యూ విశ్వవిద్యాలయానికి సంబంధించి దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది, చాలా ప్రత్యేక స్థానం కూడా ఉంది దేశ రాజధానిలో ఉన్న జేఎన్యూకి. ఇప్పుడు అక్కడ మనకి గత కొంతకాలంగా ఉన్న అక్కడున్న ప్రతిష్టని దెబ్బతీస్తూ గత కొంతకాలంగా కూడా అక్కడ టెర్రరిస్టులు హింసావాదులు ఎక్కువ అవుతున్నారు అనే టాక్ కూడా మనకి వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఈ నినాదాలు కానీ అక్కడ విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నేతలు చేస్తున్న ఈ నినాదాలు, ఈ నిరసనలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్యంగా అక్కడ ఉన్న ఢిల్లీ పేలుళ్ల కేసుకి సంబంధించి ఉన్న ఆ టెర్రరిస్టులకి బెయిల్ ఇవ్వలేదనే కారణంతో అక్కడ నినాదాలు చేయడాన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాయి విద్యార్థి సంఘాలు? అయితే కేవలం సైద్ధాంతిక పరమైన విద్వేషంగా మాత్రమే చూస్తున్నాయి, ఎవరిని వ్యక్తిగతంగా కాదు అని పక్కన చెబుతూనే అదేవిధంగా దేశ ప్రధాని మోదీని, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా అభ్యంతరకర ఘాటు వ్యాఖ్యలతో విమర్శించడం, అక్కడ నినాదాలు చేయడం కూడా ఒక వంత. అంటే ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయా అనే అంశం కిందకే వస్తుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా పక్కన మండిపడుతూనే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఈ అంశానికి మద్దతు ఇచ్చేలానే మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు, ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే మనకి ఓవరాల్ గా కనిపిస్తుంది ఇష్యూ మీద. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు రామరెడ్డి గారు అయితే అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు నమస్కారం అండి. హలో హలో రామరెడ్డి గారు వినిపిస్తుందండి? ఆడియో మాట్లాడాలనా? వినిపిస్తుందండి. రామరెడ్డి గారు, ఇప్పుడు అక్కడ ఢిల్లీలో జేఎన్యూ విద్యాలయంలో జరుగుతున్న నిరసనలు, ఈ నినాదాలు దేశ ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా దేశ ప్రధానికి సంబంధించి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నినాదాలని, నిరసనల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు మంచిగా కంపారిజన్ లో చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలా అడ్డానో దేశ విక్రమాలకు జేఎన్యూ అలా అడ్డగా మారింది. దీనికి బీజం పడింది కాంగ్రెస్ పాలనలో. నెహ్రూ పాలన కన్నా ఎక్కువ ఇందిరాగాంధీ పాలన. ఏంటంటే కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, మెజారిటీ లేకపోయినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టుల ముస్లిం లీగ్ మద్దతు తీసుకున్నప్పుడు ఒక ఒప్పందం ప్రకారం విశ్వవిద్యాలయాల్లో మా కమ్యూనిస్టులకు అనుమతి ఇవ్వాలని ఆ కమ్యూనిస్టులు కోరితే ఇందిరాగాంధీ తన అవసరం కోసం ఈ జేఎన్యూ మిగతా అన్ని విశ్వవిద్యాలయాల్లో యూపీఎస్సీలో కూడా వీళ్ళని అనుమతి ఇవ్వడం వల్ల దేశద్రోహ కార్యక్రమాలు ఈ జేఎన్యూ ఇలాంటి వాటిలో జరుగుతున్నాయి. 2016లో కానీ ఇప్పుడు 2026 కానీ 10 సంవత్సరాల ముందు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఇచ్చిన నినాదాలు కేవలం మోదీ, అమిత్ షా వ్యతిరేకం కాదు, ఇవి కూడా దుర్మార్గమైనవి. న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా 2016 వాళ్ళు ఇచ్చే నినాదం ఏంటంటే, అక్బర్ ఆమె షర్మిందా హై, ఆప్కే కాతిల్ జిందా హై, భారత్ తేరే తుకుడే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఆయనకు ఉరిశిక్ష విధించాడో, అదే పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష విధించాడో ఆయనను ఆ సుప్రీంకోర్టు జడ్జిను ఇంకా బతుకున్నాడు, మేము సిగ్గుపడుతున్నాం అంటే జడ్జిలే చంపేస్తామన్నట్టు. అది అఫ్జల్ గురు ఉంది కదా, అఫ్జల్ గురు ఆ ఉరిశిక్ష విషయంలో. సో అప్పుడు అట్లా అన్నారు, అఫ్జల్ ఆమె షర్మిందా హై, ఆప్కే కాతిల్ జిందా అని. ఇప్పుడు నేను ఏంటంటే, మన ఈ సుప్రీంకోర్టు వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వలేదు. ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్. ఉమర్ ఖలీద్ ఆ 2016 నినాదంలో ఉన్నాడు. 2020లో ఢిల్లీలో జరిగిన మత కలహాలలో సూత్రధారి. అమెరికా అధ్యక్షుడు మన దేశయాత్రకు వస్తే అదే టైంలో దేశాన్ని బదనాం చేద్దాము, హిందూ ముస్లిం మత కలహాలు పెడదామని దాంట్లో ఉన్న సూత్రధారి 2016 నినాదాలతో పాటు 2020 మత కలహాలు. ఆ కేసులో నిందితుడు ఈ షర్జిల్ ఇమామ్ ఎవరంటే, ఈ భారత్ ఈశాన్య రాష్ట్రాలను ఇంతకుముందు ఏదైతే 1970 ముందు ఏడే ఉండే 7 సిస్టర్స్ అనేది 75లో ఇందిరాగాంధీ పైన సిక్కిం కూడా కలిసింది. మోడీ గారు దానికి అష్టలక్ష్మి అని పేరు పెట్టారు. ఈ చికెన్ నెక్ అంటారు, పశ్చిమ బెంగాల్ పైన అక్కడ సిక్కిం, మన భూటాన్ కింద ఆ కొద్ది భాగం ఉంటుంది, దాన్ని సిక్కిం. దీన్ని మనం కట్ చేద్దాము, ఈశాన్య ప్రాంతాన్ని వేరే దేశాన్ని విడగొడదామని అని మాట్లాడినోడు షర్జిల్ ఇమామ్, దేశద్రోహి. ఈ ఇద్దరు దేశద్రోహులకు సుప్రీంకోర్టు నిన్న ఆ కేసులో మిగతా వాళ్ళకి ఇచ్చాడు, బెయిల్ ఇవ్వలే. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే నరేంద్ర మోడీ, అమిత్ షా ఆప్కే ఖబర్ కుదేగి అని నినాదాలు ఇచ్చారు. ఘోరంగా అంత దుర్మార్గులు, దేశద్రోహులు, మతోన్మాదులు, సిద్ధాంతోన్మాదులు జేఎన్యూలో చేరిండు. దశాబ్ద కాలంగా ఇవి మనకు తెలుస్తున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ
ఇంక్లూడింగ్ 2016 రాహుల్ గాంధీ, ఇప్పుడు ఈ నేతలు కూడా సిగ్గు లేకుండా మద్దతు తెలుపుతున్నారు. దేశ ద్రోహ మతోన్మాద జిహాదీ అర్బన్ నక్సల్స్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇది దేశ ప్రజలందరూ గమనించాలి. ఈ దుష్ట శక్తులను అంటే మొత్తం కూకటి వేలతో పెకిలించి దేశం నుంచి వెళ్ళగొడితే తప్ప, రూపుమాపితే తప్ప, రాజకీయంగా బొంద పెడితే తప్ప దేశం సురక్షితం కాదు. మన ఇప్పుడు గత 11.5 సంవత్సరాలుగా ప్రధాని మోడీ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలు అమిత్ షా గారు గృహమంత్రి అయినాక దేశంలో జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 37 రద్దు కానీ, కగార్ ఆపరేషన్ తో నక్సల్స్ వేరువేయడం కానీ దేశ శాంతి భద్రతల కోసం అద్భుతంగా పనిచేస్తున్నారు. అది చూసి ఓర్వలేని దేశద్రోహులు దుర్మార్గ చర్యలకు తిరుగుతున్నారు. నిన్న జరిగింది అదే. రామరెడ్డి గారు, మన దేశంలో ఉండి మన దేశ ప్రజలని నాశనం చేస్తున్న ఈ టెర్రరిస్టులకి సంబంధించి వాళ్ళకి బెయిల్ రావాలంటూ జేఎన్యూ విద్యార్థులు మన దేశంలో ఉన్న వాళ్ళే మద్దతు అడుగుతున్నారు. మన దేశం వాళ్ళే న్యాయస్థానాన్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అంటే ఒక దేశ రాజధానికి సంబంధించి ఉన్న విద్యా సంస్థలో ఇటువంటి వ్యాఖ్యలు విద్యార్థులు చేయటం, ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యల కిందకే వస్తుంది. ఇది అసలు ప్రభుత్వాన్ని ఎటు విధంగా తీసుకెళ్లే అవకాశం అంటారు? వీళ్లకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, దేశం అంటే ప్రేమ లేదు. సిద్ధాంత ఉన్మాదం, మత ఉన్మాదమే వాళ్ళకు పూనింది. వాళ్ళకు పూని ఈ విధంగా తయారు చేసిన ఒక ఆర్టికల్ వచ్చిండే 30-40 అంటే కమ్యూనిస్ట్ అండ్ ఇస్లామిస్ట్ ఆపర్చునిస్టిక్ అలయన్స్, ఈ రెండు ఎక్కడైతే కమ్యూనిస్ట్ దేశాల్లో ఇస్లాంకు స్థానం లేదో, ఇస్లామిక్ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి స్థానం లేదు, కానీ మన దేశంలో ఈ రెండు శక్తులు అవకాశవాద పొత్తు పెట్టుకొని దుర్మార్గాలు చేస్తున్నాయి. వచ్చింది 1946లో కేరళలో ఎప్పుడైతే జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే దేశ విభజన కోసం పిలిపించాడో, అదే టైంలో కమ్యూనిస్ట్ పార్టీ కేరళని మాప్లాలో ఒక ర్యాలీ తీసింది. ఏంటంటే పాకిస్తాన్ జిందాబాద్, మొప్లస్తాన్ జిందాబాద్ అని. కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి ఉండే ఆయన, తర్వాత ఏకే గోపాలన్, వీళ్ళ నాయకత్వం రాజే వాళ్ళు మొదలే దాదాపు 80 సంవత్సరాల క్రితమే వాళ్ళ దేశద్రోహ తత్వాన్ని కమ్యూనిస్టులు చాటి చెప్పుకున్నారు, జిహాదీలు చాటి చెప్పుకున్నారు. కాబట్టి వీళ్ళ ఆ శక్తులు జేఎన్యూలో అడ్డాలు ఉన్నాయి. వాటిని కఠిన చర్యలతో అణచివేయాలి ప్రభుత్వం చేస్తుంది. నిన్న జేఎన్యూ మేనేజ్మెంట్ కూడా వార్నింగ్ ఇచ్చింది, ఆ విధంగా మొత్తం రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, బర్త్రఫ్లు కేసులు అన్ని ఉంటాయి. అట్లా రూపుమాప్ తప్ప మన దేశం సురక్షిత ఉండదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్, చాలా సోషల్ మీడియా అద్భుతంగా చర్చిందంటే, చుట్టూ శత్రువులున్న ఇజ్రాయెల్ చిన్న దేశం ఎంత అద్భుతంగా పోరాడుతుందంటే, కొంతమంది చుట్టూతో పోరాడడం అంత కష్టం కాదు, మన లోపల దుర్మార్గ దేశద్రోహులు ఉండరు, వీళ్ళతో మనం పోరాడుతున్నాం, మనం అంతకన్నా తక్కువేం కాదు మన దేశం, మన ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా చర్చ జరుగుతుంది. ఓకే రామరెడ్డి గారు, అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు కూడా అందుబాటులో ఉన్నారు. బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం. బాజీ గారు, ఇప్పుడు జేఎన్యూలో విద్యార్థులు చేసిన ఈ నిరసనలకి సంబంధించి, నినాదాలకి సంబంధించి ఓ పక్కన న్యాయస్థానాన్ని, అదేవిధంగా దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రిమే చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి మీ పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారా? మద్దతు తెలపడం అంటే మన దేశంలో మనల్ని నాశనం చేయాలని చూస్తున్న టెర్రరిస్టులకి మద్దతు తెలిపే వారికి మీరు సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా చూడాలి, మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కూడా ఈ దేశంలో టెర్రరిజం యాక్టివిటీస్ ని ప్రోత్సహించినట్టు ఎవరు మాట్లాడరు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేరే వలస వచ్చిన పార్టీ కాదు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ దేశ నిర్మాణంలో కీలకమైన భూమిక వహించిన పార్టీ. నిన్న కాక మొన్న 10 సంవత్సరాల క్రితం వచ్చిన బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఈ దేశానికి? ఈ దేశ నిర్మాణంలో చేసిందంతా కూడా కీలకమైన భూమిక వహించింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర పోరాటంలో మరి చేసి స్వాతంత్రం సిద్ధించింది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దేశద్రోహాలను ప్రోత్సహించదు, టెర్రరిజం యాక్టివిటీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహిస్తూ మాట్లాడరు. కాకపోతే ఏంటంటే ఈవేళ మరి మన బీజేపీ మిత్రుడు ఉద్రేకపడిపోతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళని దేశం నుంచి తరిమేయాలంటున్నారు. ఎవరిని తరిమేస్తారు? ఎవరిని? దేశద్రోహులను తరిమేయండి. మీకు చేత కావట్లేదు కదా 11 ఏళ్ల నుంచి. మీరు దేశద్రోహులను తరిమేయండి. మేము కాదనలా, మేము కూడా మీకు స్ఫూర్తిస్తాం, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. దేశద్రోహులను ఏరండి. జేఎన్టీలో ఉన్నా, ఉస్మానియాలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఇంకొక హిందూ విశ్వవిద్యాలయాల్లో టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తున్నా
ఆర్ఎస్ఎస్ ముసుగులో వేసుకొని రెచ్చగొట్టే మొత్తం విద్వేషాలు రెచ్చగొడుతున్నా అందరినీ ఏరండి, ఏరి తరిమేద్దాం అందరం కలిసి. దేశం మంది. మీరు ఎవరు తరిమేస్తున్నారు? ఇందాక మేము మాట్లాడిన మాటల్లో ధ్వనించింది ఏంటంటే ఇస్లామిక్ వాళ్ళని తరిమేద్దాం అంటున్నారు. ఇస్లామిక్ అంటే ముస్లింస్ ఈ దేశంలో అందరినీ ఉన్నది వెళ్ళగొడతారా? ఇస్లాం అని జిహాదీ టెర్రరిస్టులు తరివేయండి. టెర్రరిస్టులు ఏమండి? టెర్రరిస్టులు ఆగండి. మీరు మాట్లాడారా? నేను విన్నాను. నేను మాట్లాడుతుంటే మీరు వినే ఓపిక లేకపోతే ఎట్లా అండి రెడ్డి గారు? ఇప్పుడు ఈ దేశంలో పహల్గాం దాడుల్లో పక్క బోర్డర్ లో నుంచి టెర్రరిస్టులు వచ్చి 26 మందిని చంపెళ్తే మీకు చేతగాల వాళ్ళని రానికుండా చేయడానికి. అక్కడ సరిహద్దుల్లో కాపలా లేదు, అక్కడ ఏం చేయలేకపోయారు, నిఘా వ్యవస్థ లేదు. మీరు చొరబాటుదారుల్ని అక్రమ కాశ్మీర్లో నుంచి వచ్చే ఇండియాలో వచ్చి ఇండియా చంపుతుంటేనే మీరు చేతగాల వాళ్ళని అడ్డుకోవడానికి, ప్రొటెక్ట్ చేయడానికి చేతగాల. మీ ఇంటెలిజెన్స్ విఫలం అయిపోయింది. మీరు ఏం టెర్రరిస్టులు ఏరతారు ఈ దేశంలో? ఏరండి, మేము సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్ తరఫు నుంచి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా దేశద్రోహానికి పాల్పడదు, దేశ నిర్మాణానికి పనిచేసి ముందు కరెక్ట్ చేసుకోండి మీ మైండ్ సెట్. మీరు ఎంతసేపటికి ఎప్పుడు చూసినా కానీ కాంగ్రెస్ అని మా అగ్రనేతల్ని, మా చనిపోయిన దివంగత నేతల్ని మీరు కించపరచడం, అవమానించడం, ఎద్దేవా చేయడం తప్పించి మీకు వేరే చేత కాదు. ఈ దేశ నిర్మాణాన్ని ఎవరు చేశారండి? ఎవరు నిర్మించారు ఈ దేశాన్ని? నరేంద్ర మోడీ నిర్మించాడు ఆ దేశాన్ని? మీ అమిత్ షా నిర్మించాడా? మీరు ఒకటండి అమ్మా ఒకటే చెప్తున్నాను, దేశాన్ని ముక్కలు చేయడానికి, ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణభూతులైన పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ దాని అనుబంధ పార్టీలు, అనుబంధ సంస్థలు ఏదైతే ఆర్ఎస్ఎస్ ఎన్ని ఉన్నాయో ఈ దేశంలో మత విద్వేషాలు మాట్లాడండి. జేఎన్టీయూలో స్టూడెంట్స్ ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు. ఇప్పుడు బెయిల్ నిరాకరించబడిన ఈ ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకడు కంప్యూటర్ ఇంజనీర్ ఐఐటి బాంబేలో చదివి కంప్యూటర్ ఇంజనీర్, ఒకడు వచ్చేసి జేఎన్టీయూలో చదువుకొని రీసెర్చ్ స్కాలర్ గా ఉన్న ఉన్నత విద్యను అభ్యసించిన వాడు. ఎందుకు వీళ్ళు దారి మళ్ళారు? విదేశీ శక్తులు వచ్చి మొన్నటి వరకు కూడా ప్రచారం చేస్తున్నారు, విదేశీ విద్రోహ శక్తులు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయని. మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? పట్టుకొని నిరూపించండి. 5 ఏళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు. ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు విదేశీ శక్తుల ప్రభావానికి గురయ్యి ఈ దేశంలో విద్రోహ చర్యలు చేపడుతున్నారని మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? 5 ఇయర్స్ జైల్లో ఉన్నారు కదా వాళ్ళు. ఇవాళ బెయిల్ ఇచ్చారా ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రేపు బెయిల్ రావచ్చు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారంటే, ఈ దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ శాంతి సౌభాగ్యాలు నెలకొల్పాల్సిన హోమ్ మినిస్టర్ కానివ్వండి, విద్వేషపూర్వక మాటలు మాట్లాడతారు, మత విద్వేషాలు రెచ్చగొడతాం. ఎలక్షన్ వచ్చింది అంటే ముస్లింస్ ని టార్గెట్ చేసుకుని ఏదో అంటే బాజీ గారు మీరు చెప్పేది ఇక్కడ ప్రధాని మాట్లాడేది మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారనా? చెప్తానమ్మా నేను ఎగ్జాక్ట్లీ. నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ శ్రేణులు అవకాశం వచ్చినప్పుడల్లా మా మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు ఇస్లామిక్ ఫోబియా తోటి ఇస్లామిక్ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ దేశంలో ఇలాంటి ఉన్నత విద్య అభ్యసించిన స్టూడెంట్స్ అందరూ కూడా దారి తప్పుతున్నారు. ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నది ప్రధానంగా ఎవరు? ముస్లింస్ భావజాలంతో ఉన్న వాళ్ళు కారు, టెర్రరిస్టులు కారు. ఏదైతే హిందుత్వ గ్రూప్, బీజేపీ గ్రూప్, వీళ్ళ వల్లే దేశం ఎప్పుడన్నా కానీ వేరే వాళ్ళతో రాదండి. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రశ్నకు సమాధానం చెప్పండి రెడ్డి గారు. బాజీ గారు మీరు చెప్తున్నంత వరకు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, బీజేపీ టెర్రరిస్టులు తయారు చేస్తుందంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కాదమ్మా, ఒక ప్రశ్న నాది ఒక ప్రశ్న. హిందువుల మంగళసూత్రాలు మీరు ఆగండి అండి, మీరు చెప్తున్నారు వినండి. హిందువుల మంగళసూత్రాలు అమ్మేసి కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కి ఇస్తుంది అన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? చెప్పండి. ఎందుకు మాట్లాడాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో? ఎందుకు మాట్లాడాడు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ అలా ఇస్తుందా? ఎందుకు మాట్లాడాడు ప్రధానమంత్రి? అది విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? ఖర్గే ఏమన్నాడు?
आपके घर में घुसेंगे, अलमारी तोड़ेंगे, पैसे लेंगे, जो लोगों को बांटेंगे, जिनका पैसा ज्यादा है उनको ज्यादा पैसा मिलेगा అంటే అర్థమేంది మీరు మాట్లాడింది? అది కాదు మీ పంచలో దాక్కున్న నీరవ్ మోడీ లాంటి బ్లాక్ మనీ దాచిన వాళ్ళని బ్లాక్ మనీ దాచిన వాళ్ళని మీరు బ్లాక్ మనీ తెస్తామని బ్లాక్ మనీ ప్రజలకు పంచుతామన్న మీ అబద్ధపు వాగ్దానాల గురించి మాట్లాడాడు ఖర్గే తప్పించి అట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు. అంతకంటే మీరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నాడా లేదా? జూబ్లీస్ రేవంత్ రెడ్డి అన్నాడు. ఎందుకన్నాడు? ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు, ముస్లింస్ ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అండగా ఉంటారు అనే ఉద్దేశంతో ఆ భావంతో అన్నాడు. ఏ రాజకీయ పార్టీకైనా అన్ని వర్గాలు బాజీ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ టెర్రరిస్ట్ ని తయారు చేస్తుంది. తయారు చేసిన వాళ్ళు మీరు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు బీజేపీ టెర్రరిస్టులు తయారు చేస్తుంది, బాగా చదువుకున్న వాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు మరి మీరు కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ టెర్రరిస్టులుగా మారినా సరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా అని చెప్పి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఇస్లామిక్ ఫోబియా తోటి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు, అందువల్ల గాడి తప్పుతున్నారు పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా అంటున్నాను. ఆ మానండి, అందరినీ సమానంగా చూడండి. ఈ ముస్లింస్ ఎక్కడో వేరే నుంచి రాలా. 1857 ముందు అఖండ భారతంలో ఆఫ్ఘనిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ గాని కలిసి ఉన్నదే. ఇక్కడ పుట్టిన వాళ్ళే ముస్లింస్, వేరే ఎక్కడి నుంచి రాలా. దేశం అఖండ భారతం విడిపోయిన తర్వాత రకరకాలుగా మారారు తప్ప ఎక్కడి నుంచో రాలా. మీరు ఈ దేశ ప్రజలుగా ముస్లింస్ ని కూడా చూడటం నేర్చుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఈ దేశంలో ముస్లింస్ ని వేరే ఒక సెకండ్ కేటగిరీ సిటిజన్స్ లాగా చూస్తున్నారు కాబట్టి ప్రజల్లో విద్వేషాలు రగులుతున్నాయి అంటున్నాను. అది మానండి, సమాన అవకాశాలు కల్పించండి. ఈ దేశంలో అందరికీ పరిపాలనలో నరేంద్ర మోడీ గారి టైంలో ఎవరు కొన్ని సంఘటనలు ఈ మన పహల్గాం కానీ అంతకుముందు జరిగింది కానీ దీన్ని ఏంటంటే ఫెయిల్యూర్ అంటుండ్రు. 100 కోట్ల బాంబులు జరిగినాయి కాంగ్రెస్ పాలనలో. ఢిల్లీ బాంబే ఊచకోత, కసబ్ గ్యాంగ్ ఊచకోత. ఏమైనా చర్యలు తీసుకురా? పాకిస్తాన్ కారణమని తెలుసు వీళ్ళు కూడా అన్నారు. ఒక్క చర్యలు తీసుకురా? సిగ్గుపడాలి. టోటల్ ఫెయిల్యూర్. మనం పాకిస్తాన్ అణచివేస్తే బిచ్చం ఎత్తుకుంటుంది పాకిస్తాన్. ఇప్పుడు దేశ అంతర్గత మనకు పాకిస్తాన్ పెంచి పోషింది కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కూడా. కాబట్టి వీళ్ళు మనకు బీజేపీ తప్పడతారు. ఇంకో మాట్లాడుతున్నారు. 190 వీళ్ళ అధికారం ఉన్నప్పుడు దాదాపు 190 పైగా 200 జిల్లాలో నక్సల్స్ ఉగ్రవాదం ఉండే. మొత్తం వేరే కాంగ్రెస్ హయాంలో అనేక వార్లు జరిగినాయి. కాంగ్రెస్ హయాంలో యుద్ధాలు జరగలేదా పాకిస్తాన్ తోటి? చెప్పండి. యూపీఏ కాలంలో 10 ఏళ్లలో ఎన్ని బాంబులు వస్తాయి చెప్పండి. కావాలని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజలందరికీ తెలుసు, అర్థం చేసుకున్నారు. సాగో మీ ఆటలు ఇక సాగో. ప్రజలందరూ కూడా మీ పద్ధతి ఏంటి, మీరు ఎలా గెలుస్తున్నారు, మీ విధానం ఏంటి అనేది దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకున్నారు. రేపు రాబోయే 2029 ఎలక్షన్ లో నిజంగానే ఈ ప్రజలు మీకు సమాధి కడతారు. ఈ ప్రజలు వెయిట్ చేయండి. ఇప్పటికే 400 పార్ ఏమైంది? అక్కే బార్ 400 పార్ ఏమైంది? 200 వచ్చింది. రేపంతే. రేపు రాబోయే ఎన్నికల్లో మత రాజకీయాలు ఎప్పుడు చల్లవు, ఎల్లకాలం చల్లవు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలంటే జరుగుతుంటే బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతుంటే వీళ్ళ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాని మీద మాట్లాడమంటే లేచి వెళ్ళిపోయిన ఆయన కేసీ వేణుగోపాల్ ఇంకో ఇద్దరు సమాధానం చెప్పకుండా అదే పాలస్తీనా కోసం మాత్రం ప్రియాంక గాంధీ బ్యాగ్ ప్రభుత్వం ఉంది, వాళ్ళ దేశంలో మీ ప్రభుత్వం ఉంది. మీరు బంగ్లాదేశ్ మీద అటాక్ చేయండి. అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చినట్టు మీరు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేయండి. మీ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేయండి, మేము సపోర్ట్ ఉంటాం. మీరు చేయండి ఆ పని. మీరే అధికారంలో ఉన్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వాల్లో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ని ఎత్తుకొచ్చేయండి. అది ఎప్పుడు జరగాలో ఏం జరగాలో గురువు గారు ట్రంప్ అడుగుజాడల్లో నడవండి. ట్రంప్ అడుగుజాడలో నడిచి మీరు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మోడీ గారు అద్భుతంగా చేస్తారు. ఆపరేషన్ సింధూర్ చేస్తారు, ఇటు ఆపరేషన్ బెంగాల్ కూడా జరుగుతుంది. కానీ మేడం నిన్న ఎవరైనా పృథ్వీరాజ్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంత సిగ్గుగా దుర్మార్గంగా మాట్లాడినంటే ఆ వెనిజులా అధ్యక్షుడు మొదలైన ఎత్తుకోపోయినట్టు మోడీని ఎత్తుకోమంటుండు. సిగ్గుండాలి వీళ్ళకు, మోడీని ఎత్తుకోమని వెనిజులా అధ్యక్ష ఎత్తుకుపోయినట్టు మోడీ ఎత్తుకుపోయి వీళ్ళకి సిగ్గులు అంతా ఏమైనా ఉన్నాయా? ఇలా మాట్లాడతారు దేశ ప్రజలను ఎత్తుకోమని. ఈ దేశంలో ఉండే అర్హత ఉందా వీళ్ళకు? మనుషుల వీరు జంతువులకైనా ఈనం దేశ ప్రజలను ఎత్తుకోమని మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి? ఏంటిది? ఇంత దోషతో పార్టీ కాంగ్రెస్ తయారైంది. ఏమైనా ఉండాలి వీళ్ళకు? దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పొందబెడితేనే దేశం సురక్షితం. మేము మొదటి చెప్తున్నదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా అది. రెడ్డి గారు పెద్దవారు అధికార పార్టీకి చెందిన దేశాన్ని పరిపాలించే అధికారిక పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉండి మీరే ఆవేశపడిపోయి జంతువులు పశువులను మాట్లాడుతున్నారు. చదువుకునే స్టూడెంట్స్ మాట్లాడుతుంటారు. మీరు విఘ్నత తప్పారు, ఆవేశపడుతున్నారు. అలాంటప్పుడు ఉడుకు రక్తంతో ఉన్న జేఎన్టీయూ స్టూడెంట్స్ ఆవేశంలో స్లోగన్స్ ఇచ్చారంటే ఎవరా? మీలాంటి పెద్ద వయసు ఉన్న వాళ్ళే మీరు ఆవేశపడిపోయి కంట్రోల్ తప్పుతున్నారు. చివరిగా ఒక సింగిల్ లైన్ అండి. మీరు ఇప్పుడు జరుగుతున్న మత విద్వేషాలని రాజకీయ పరంగా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇటువంటి టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళకి వంత పాడుతున్నారా? అమ్మా, మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా టెర్రరిస్టులకు సపోర్ట్ చేయదు. మేము మొన్న పహల్గామ్ లో తర్వాత జరిగిన సింధూర్ ఆపరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది సింధూర్ ఆపరేషన్ కి. ఈ రోజు వరకు కూడా అమ్మా మేడం ఒకటే చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా ఏదైతే ఆ ఇద్దరు బెయిల్ నిరాకరించబడిన ఇద్దరు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నట్టు నేరం నిరూపించబడలేదు. ఆధారాలు లేవు. 18 మంది అరెస్ట్ అయ్యారు. 18 మందిలో వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నట్టు ఆధారాలు లేవు. కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మాట ఆధారాలు ఉన్నాయి. అట్లాగే ఆగండి సార్, మీరు ఆగండి సార్. ఎన్ఆర్సీ సిఏఏకి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్న మాట వాస్తవం. ఆ రోజు వీళ్ళిద్దరే కాదు, లక్షలాది మంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. అంతేకాదు విదేశాల నుంచి కూడా అమెరికాలోనే 10,000 మంది అమెరికన్స్ పాల్గొన్నారు ఆ సిఏఏ ఎన్ఆర్సీ ఉద్యమంలో. దేశంలో అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పాల్గొన్నారు ఆ రోజు ఉద్యమంలో. ఉద్యమంలో వీళ్ళిద్దరు కీలకమైన పాత్ర వహించిన మాట వాస్తవం. అలాగని వీళ్ళని టెర్రరిస్టులుగా ముద్రేయడం అనేది కరెక్ట్ కాదు. విచారణ చేయండి, విచారించండి. వీళ్ళు నిజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా బెయిల్ కాదు కదా, లోపల వేయాలి, ఉరిశిక్ష వేయండి. టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసుంటే చేయండి. ఇవాళ జేఎన్టీయూ విద్యార్థులు ముస్లింస్ ఒకళ్ళే వచ్చి యాజిటేషన్ చేయటంలా, హిందువులు ఆ జేఎన్టీయూ విద్యార్థి సంఘం నాయకుడే హిందువు, హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ జైన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈవేళ జేఎన్టీయూ స్టూడెంట్స్ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఆనాడు సిఏఏ ఉద్యమంలో కూడా అన్ని కులాలు మతాలు కలిసి పోరాటం చేసినాయి. ఇది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. నక్సల్స్, జిహాదీలు, దేశద్రోహులు, రామరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు జేఎన్యూ ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు మత విద్వేషాలతో నిరసనలతో నినాదాలతో సెగలు రేపుతుందని చెప్పాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి పోషింగ్ ఐ న్యూస్.